గోవాలోని బిగ్ డాడీ కసినో ఉంది కదా, దాంట్లో మీరు హర్యానా ఎమ్మెల్యే గోపాల్ ఖన్నా ఇద్దరు కూడా భాగస్వాములు అని. పార్ట్ ఆఫ్ షిప్ ఓన్లీ, పార్ట్ ఆఫ్ కసినో. నాకు తెలిసి ఎయిర్ హోస్టర్స్ గీతా శర్మ అనుకుంటా. మనకు అలా పర్సనల్ విషయాలు తెలియదండి. ఐఎమ్ నాట్ బాదర్. నేను ఎవరు పర్సనల్ లైఫ్లో తొంగి చూడ. ఆమె మరణానికి మీ పార్ట్నరు గోపాల్ ఖందానే కారణము అంటారు అనమాట. మనకి తెలియదండి. మీకు తెలియదా? మీ పార్ట్నర్ కదా. పార్ట్నర్ అయితే నాకెందుకు తెలుస్తుంది? అన్ని విషయాలు తెలుస్తుంది. లైఫ్ పార్ట్నర్ కాదుగా, వాడు మంచోడా చెడ్డోడా ఎవరైనా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. మనం వ్యాపార రీత్యా జర్నీ చేయాలనుకున్నప్పుడు వాడు మంచోడైతే వాంతో మనం జర్నీ చేస్తే మనం కూడా దుర్మార్గులు అవుతాం కదా. మా లైన్ లో ఏముంటది తెలుసా, వాడు చెడ్డోడా మంచోడా మాకు అనవసరం. ప్రాంప్ట్ పేమెంట్ ఉందా, కమిట్మెంట్ వాల్యూ ఉందా, అది కావాలి నాకు. వాళ్ళ పర్సనల్ లైఫ్ తోటి నాకేం సంబంధం? నాకేం సంబంధం? స్నేహితుడు మంచోడైతే మీ పార్ట్నర్ ఫ్రెండ్ మాధవరెడ్డి కూడా పార్ట్నరే, నా ఫ్రెండ్ ఏం కాదు. వినండి వినండి, వాడు రాత్రి పబ్బు పోయిండా, ఏ క్లబ్ పోయిండా, నాకెందుకండి? వెరీ ప్రొఫెషనల్. నా ఫ్రెండ్స్ ఎవరో చెప్తా. మంచి చెడ్డ చెప్పరా, మంచి చెడ్డ చెప్పరా? అరే బాబు నువ్వు ఇలాంటి చేయడం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందిరా, మన భాగస్వామి ఇలా అయితే కొనసాగించలేము, మంచిగా బతుకురానైనా, మంచిగా ఉంటే మన భాగస్వామి. చిన్న పిల్లలే ఇంటలేరండి, మాధవరెడ్డి ఏడు ఇంటాడండి, గోపాల్ ఖండ్ ఏడు ఉంటాడండి, మీరేం మాట్లాడతారండి? చిన్న పిల్లలే ఇంటలేరు, స్కూల్ పిల్లలే ఇంటలేరు, మన సొంత పిల్లలే ఇంటలేరు. పిల్లలు వినరా? వింటారు. మళ్ళా చిన్న పిల్లలు వినరు అంటారు, మీ పిల్లలు వింటారు. మీ పిల్లలు వింటారు. వినండి, అన్ని విషయాలు వినరు. అది మీరు చెప్పలేదు, చిన్న పిల్లలే వినరు అన్నారు. అన్ని విషయాలు వినరు అనలేదు మీరు. మీ పిల్లలు అంటే మా నాన్న నాకు చెప్పినాడు, షాప్ లో కూర్చోరా వద్దు ఇవన్నీ అన్నాడు, కసినో లైన్ వద్దు అని అన్నాడు మా నాన్న ఉన్నప్పుడు. మీ నాన్న అన్నారా కసినో లైన్ వద్దు? వద్దు అన్నారు. మీ నాన్నకు చెప్పి వెళ్ళారా కసినోకి పోతున్నానని? ఓపెన్ గా చెప్పే వెళ్ళా. దానికి నేను కసినో ఆడిస్తాను, బడా బాబులందరినీ నేపాల్. అప్పుడు ఆడించలేదు, నేను సరదాగా ఆడనికి పోయినా. ఓకే, నాన్నకు చెప్పిపోయారా? పోయేటప్పుడు డబ్బులు ఇచ్చాడు, పాకెట్ మనీ. డబ్బులు ఇచ్చిరా, డబ్బులు ఇవ్వదా, పాకెట్ మనీ ఏదో ఒకటి. వెళ్ళినాను, ఆడినాను, పుడగొట్టాను. చెప్తున్నా కదా, వెళ్ళినాను, ఆడినాను, పుడగొట్టినాను. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మకూడదు, పూలు అమ్మిన చోట పూలే అమ్మాలి, ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే వెతుక్కోవాలి అన్న ఒక సామెతని నాడుని అందిపుచ్చుకొని కసినోని అంతు చూసాను కసిగా ముందుకెళ్లారు. మీరు నడిపించటోని ఒక క్రైమ్ లెక్క చూపిస్తారు. వాడేటోడు ఏం తక్కువడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాడు మమ్మల్ని వేద్దామని వస్తాడు, వాడు కూడా మమ్మల్ని వేసేద్దామని వస్తాడు. కసినోలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది చెప్పండి? అరౌండ్ 20-22%. ఓకే, పాపం మిగతా వాళ్ళు, మిగతా వాళ్ళంతా మిగతా వాళ్ళు అంటే మీదే అందరికి ఓపెన్ ఫ్యాక్ట్ అది, ఓపెన్ ఫ్యాక్ట్ అది. అవునండి. చిక్కు వద్దులేండి, సారీ చిక్కోటి ప్రవీణ్ మళ్ళోసారి బాగోదు చెప్తున్నా. మీరు మళ్ళోసారి చీకటి అంటే మాత్రం బాగోదు. చిక్కోటి ప్రవీణ్ గారు టూర్ ఆపరేటర్ గా ఉన్నారు. టూర్ ఆపరేటర్ గా ఉన్న చిక్కోటి ప్రవీణ్ గారి జీవితంలోకి జూదం వచ్చిందా? జూదం కోసమే చిక్కోటి ప్రవీణ్ గారు టూర్ ఆపరేటర్ అయ్యారా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి, అడగండి. అరే డౌట్ ఉంది, అడగండి. డౌట్ ఉందా? అడగండి. చిక్కోటి ప్రవీణ్, నాకు ఆ పదం పలకంటే నేను మీతో భయం అవుతుంది. చిక్కోటి ప్రవీణ్ కుమార్ గారు టూర్ ఆపరేటర్. టూర్ ఆపరేటర్ గా ఉన్న చిక్కోటి ప్రవీణ్ కుమార్ గారి జీవితంలోకి జూదం వచ్చిందా? జూదం కోసమే టూర్ ఆపరేటర్ గా మారిపోయారా? అంటే జూదమే అనుకోండి. అనుకోండి కాదు, క్లియర్ చెప్పండి. నేను క్లియర్ ప్రశ్న చెప్పినా మీకు, అది క్లారిటీ దొరుకుతలేదు నాకు. మీరు అడిగిన ప్రశ్నకు నాకు అంటే టూర్ ఆపరేటర్ అయితే ఇప్పుడు చికోటి ప్రవీణ్ టూర్ ఆపరేటర్ ఎత్తి జూదం నడిపిస్తుండా అని అంటుర్రా? టూర్ ఆపరేటర్ గా చికోటి ప్రవీణ్ గారు ఉన్నారు. టూర్ ఆపరేటర్ గా ఉన్న చికోటి ప్రవీణ్ జీవితంలోకి జూదం వచ్చిందా? జూదం కోసమే టూర్ ఆపరేటర్ అయ్యారా? జూదం నడిపినికేగా. కోడి ముందా గుడ్డు ముందా అంటే అర్థం కాదా మీకు? అలాంటిదే ఇది కూడా. జూదం నడిపిస్తున్నా అని చెప్పినాక మళ్ళీ ఒక తింగర్ ప్రశ్న తింగర్ ప్రశ్న కాదండి, చెప్తున్నారు. నేను జూదం నడిపిస్తా, ఫ్యూచర్ కూడా నడిపిస్తా. అది మీరు మారరు,
తగ్గరు. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా వచ్చేవాడు వచ్చినంతసేపు తగ్గేదేలే అంటారు మీరు. నాకు తెలుసు, అది నాకు తెలుసు. మీరు తగ్గద్దండి, మీరు తగ్గద్దండి, తగ్గద్దండి. నేను చట్టరీత్యా యాజ్ పర్ లా చేసినన్ని రోజులు నన్ను ఎవరు ఆపలేరు. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను దర్యాప్తు సంస్థలకి భయపడతాను, రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళకి ఎలాంటి క్లారిఫికేషన్ కావాలన్నా క్లియర్ కట్గా ఇస్తాను. లీగల్ గా ఉన్న ఏవే ఉన్నాయో నేను లీగల్ గా క్యాసినో నడుపుతాను, నడపకుండా నేను ఆపను. మీరు అదే అంటేనే మళ్ళా మాకు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చట్టపరంగా, న్యాయపరంగా నిర్వహిస్తున్నప్పుడు మీరేం చేస్తారు? ట్రాన్సాక్షన్ బిట్ కాయిన్ రూపమా, అక్కడ టోకన్లు ఇచ్చి ఇక్కడ తీసుకుంటారా? అన్ని కూడా అందుకే ఇట్లాంటి ప్రశ్నలు ఇస్తారని తెలుసు. అందుకే ఏమన్నా చట్టరీత్యా ఏదైతే లీగల్ ఉందో అవి చట్టం. అది నేను మీకెందుకు చెప్తా అండి? చట్టరీత్యా మీరెవరండి నన్ను డిసైడ్ చేయడానికి? మీరెవరండి? ఈడీ వారు డిసైడ్ చేస్తారండి. ఈడీ వారు డిసైడ్ చేస్తారు, మీరు కాదు నన్ను డిసైడ్ చేసేది. ఓకేనా? ఏదైతే లీగల్ వినండి, ఏదైతే లీగల్ ఉందో దాని ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం చేద్దాం. చేద్దాం అనద్దండి, మళ్ళా చేసుకోండి. నేనే చేస్తా, మీరే చేయండి. మిమ్మల్ని సరదాగా తీసుకెళ్తా ఒకసారి. ఆడ కూడా మీకు డెప్త్ తెలియాలి కదా, మీకు కూడా తెలియాలి కదా. అది ఏం డెప్త్ ఉంటుంది? వాట్ ఈస్ వాట్? మామూలుగా కసినోలో ఏమేమి గేమ్స్, ఎన్ని గేమ్స్ ఉంటాయండి మామూలుగా? చాలా రకాలు. అదేమో రోలెట్ అని, స్లాట్ చాలా ఉంటాయి. ఈ స్లాట్ లో గెయిన్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారంట కదా? ఏ గేమ్లో అయినా మీకు విన్నింగ్ రేషియో చెప్పాక 20% ఉంటుంది. ఓకే, 80% పోతారు. ఓకే, ఎక్కడ పోతారో కూడా నేను చెప్తా. మనిషికి అత్యాశ. మీరు ఒక ₹1,00,000 ఆడదామని వచ్చారు, 1,00,000కి గెలిచారు, ఊరుకోరు మీరు. 1,00,000 గెలిస్తే వెళ్ళిపోవచ్చు. ఎవడు ఒక గేమ్లో గెలిచినా వెళ్ళిపోవచ్చు, ఎన్ని గంటలలో గెలిచినా వెళ్ళిపోవచ్చు. రూల్ ఏమిస్తారా? ఎవ్వరు ఆపరు. అదే కదా వ్యక్తి యొక్క సైకాలజీ చెప్తున్నా. అదే ఆ లైట్లు ఎక్కువ లైట్లు లేకోకుండా మినుకుమని జిలుగుమని ఆడ పెట్టి కలరింగులు పెట్టి వాడు ఇంకా ఆడాలని వాడిలో కసి నింపేలా అక్కడ ఏర్పాట్లు చేసి ఉంటారు. మీరు వాడిని మదిని చక్కగా పంపించారు. వాడి జోబు గుల్లయ్యి అవసరమైతే పక్కనతో ఏమన్నా ఉంటే తాకట్లు పెట్టి ఆడేంత వరకు వాడి జీవితం బుగ్గి పాలయ్యేంత వరకు వాడిని ఆడే కుక్కుతారు. మీరు వాడిని ఎందుకు పంపిస్తారు బయటికి? మీ ఆరోపణ అయిపోయిందా? ఆరోపణ కాదు, ఉన్న నిజం అయిపోయింది కదా. మీ ఆరోపణ అంటారు. ఓకే, మీకు తెలియలేదా? ఓకే, నాకు దండికి, అందుకే నేను రాను. మీకు బుద్ధి లేదా? మిమ్మల్ని అంటలేను, అందుకే నేను మిమ్మల్ని అంటలే. ఈ రకంగా ఎవరైతే నన్ను అడుగుతారో, నా మీద ఆరోపణలు వేస్తున్నారో వాళ్ళు నన్ను, నీ లిమిట్ నీకు తెలీదా? నీ హద్దు నీకు తెలీదా? దాంట్లోకి దిగిన తర్వాత వన్ మైండ్ అంతా కూడా మీరు హిప్నటైజ్ చేస్తారే. ఏమంటున్నా అంటే వదల బొమ్మాలి వదల అనేసి మీరు టైప్ లో పట్టుకుంటే అందుకే ఏం చేస్తారు? ఏమంటున్నా అంటే అందుకే మిమ్మల్ని రమ్మంటున్నా. ఆడ హిప్నటైజ్ చేస్తారా? పీసీ సర్కార్ మ్యాజిక్ షో హిప్నటైజ్ చేయడానికి ఇది కాదు కదా. ఎవ్వరికైనా సెల్ఫ్ లిమిట్ ఉండాలి. అదొక ఇండివిజువల్ వాళ్ళ థింకింగ్ బట్టి ఉంటుంది. కొందరు ఉన్నారు వాడు ఎప్పుడు ఓడిపోడు, గెలుస్తూనే ఉంటారు. వాడికి వాడి లిమిట్స్ తెలుసు. కాకపోతే పర్సంటేజ్ తక్కువ. ఆ లిమిట్లో ఆడే వాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ. పోయి కొట్టేద్దాం ఆశపడి అత్యాశగా కొట్టేద్దాము అని ఆలోచిస్తారు. ఇక్కడ ఒక చోట ఫెయిల్ అవుతుంది. ఆడ లాజిక్ ఏం లేదు. గ్యాంబ్లింగ్లో ఏం లాజిక్ ఉండదు, తెలివి పరీక్షించాల్సిన అవసరం లేదు. అదృష్టము కొంచెంసేపే ఉంటుంది మనిషి. క్యాసినో అనేది రోజు పెరిగిపోయి చెప్పాలంటే ఇప్పుడు మీ మీడియా వల్ల కసినో అనే జనాలకి రూరల్లో మారుమూర ప్రాంతాలలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ మీడియా వల్ల ప్రతి ఒక్కరికి ఒక యాంగ్జైటీ. అందుకే కదా ఈరోజు వరల్డ్ క్యాసినో మార్కెట్ మనం తీసుకుంటే గిన్న ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే $46 బిలియన్ పోయిందంట 2026 నాటికే. అది 2025 నాటికి దాదాపు $60 బిలియన్ పోతుందంట. అది ఉండొచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ గ్యాంబ్లింగ్ బంద్ చేసినందుకు తెలంగాణ స్టేట్లో మన డబ్బు ఎక్కడ ఎంత మూవ్ అవుతుందో మీరు ఊహించరు.
శ్రీలంక కనుకోండి, నేపాల్ కనుకోండి, వేగాస్ కనుకోండి, సింగపూర్ కనుకోండి, గోవా సరే గోవా అంటే విత్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఉన్నది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. వేరే దేశాలలో మాత్రం విపరీతంగా డబ్బులు పోతున్నాయి. మీరు అంటే నేను ఇక్కడ ఓపెన్ చేయమని నేను చెప్పా, నేను ఇక్కడ ఓపెన్ తీసుకోండి, మీరు ఓపెన్ చేసి మీరు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ఆలోచన అండి. వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఒక్కొక్క ప్రిన్సిపల్ ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కాబట్టి చెప్తున్నాడు, రకరకాలుగా పోతుంది. అంటే ఎవరైనా దీన్ని కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు చేయలేదు. వినండి, వరల్డ్ మార్కెట్ గ్రోత్ రేట్ 11.6 ఉంది మనకు, అవునా? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకు 11.6 వరల్డ్ వ్యాప్తంగా, మన భారతదేశంలోనే 12.5 ఉందంట ఇది ఈ గ్రోత్ రేటు. అంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఎక్కువ. ఒకటి చెప్పాలా, శ్రీలంకలో కసినోస్ మొత్తం బతికేది ఇండియా మీద, పాకిస్తాన్ మీద ఎక్కువ. కసినో మొత్తం ఆడ టూరిజం బతికేది ఇండియా మీద, పాకిస్తాన్ మీద. మొన్న ఈ ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందో అంతకు ముందు వరకు, కోవిడ్ ముందు చెప్పుకోండి, ఓకే, కోవిడ్ ముందు మొత్తం ఆడ ఎకానమీ మ్యాక్సిమం మనది అక్కడ కసినోలు కానీ టూరిజం కానీ. ఓకే, మీకు ఎవరికైనా ఒక ఇండివిజువల్కి ఉండాలండి. మనం ఏంది, మనం ఏడ వరకు పోగలుగుతామో, ఎంత వరకు పోగలుగుతామో, సరదాగా పోగలుగుతామో, ప్రొఫెషనల్గా పోవాలా, వాళ్ళకు ఉండాలి ఆలోచన. మనం ఎవరికి ఎడ్యుకేట్ చేస్తే వచ్చేది కాదు, చెప్తే వచ్చేది కాదు. నువ్వు నాగరాజు గారు చికోటి ప్రవీణ్ ఆపితే ఆగరు. ఇవాళ మీరు అంటున్నారు 2 రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకెళ్తున్నారు అంటున్నారు. నేను రేపటి నుంచి మానేస్తా, కసినో వ్యాపారం మానేస్తా. ఈ జనాలు పోరని మీరు చెప్పగలుగుతారా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి, చెప్పగలుగుతారా? వీళ్ళు ఆడేటోళ్ళు బోరని చెప్పగలుగుతారా? ఇవాళ నా కసినోకి రానివ్వను. తగ్గుతుంది, ఇండిపెండెంట్ గా పోయేవాడు తగ్గుతుంది. మీరు పేపర్ రాసిస్తా, మీకున్న విఐపి ప్రోటోకాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు ఉండే విఐపి ప్రోటోకాల్లో ఎయిర్పోర్ట్లలో వీళ్ళందరినీ తీసుకెళ్లి ప్రోటోకాల్ కింద తీసుకెళ్లి స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్తే ఎవరైనా వస్తారు. మా దగ్గర పేమెంట్ బాగుంటుంది, మా దగ్గర రిసీవింగ్ బాగుంటుంది అని వస్తారు నా దగ్గర. సెకండ్, ఇవాళ నేను లేకపోతే కసినో ఇండస్ట్రీకి 1% కూడా ఏమీ ఫరక పడదు. ఆడేటోడు అలవాటున్నోడు మీరు గొలుసులేసి కట్టేసినా ఆగడు, ఇరగొట్టుకోనన్న పోటీ. బానిసల్ని చేసేసారు కదా పాపం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.